ని పోగొట్టడం కోసమని, అమృతాన్ని తీసుకెళ్లి పాములకి ఇవ్వడం కోసమని, కామరూప సంపన్నుడు అంటే ఎప్పుడూ అంతరూపంతో ఉండడు. ఆయన అనుకుంటే హ్రస్వమైపోతాడు, చిన్నవాడైపోతాడు, లేదా ఇంకా పెరిగిపోతాడు, ఇంకొక రూపాన్ని పొందేస్తాడు. అన్ని శక్తులున్నటువంటి వాడు, అష్టసిద్ధులున్నటువంటి వాడు, కామగమనుడు, కనపడకుండా వెళ్ళగలిగినటువంటి వాడు. అటువంటి గరుత్మంతుడు ఇదిగో దేవలోకానికి వస్తున్నాడు అమృత భాండం కోసం. ఆయనని నువ్వు గెలవలేవయ్యా ఇంద్రా అంటూ అతను వాలకిల్యుల యొక్క వరము చేత పుట్టినవాడు అన్నాడు. అనగానే ఇంద్రుడు అన్నాడు, వాలకిల్యుల వరం చేత ఎందుకు పుట్టవలసి వచ్చింది గరుత్మంతుడు అని అడిగాడు. అడిగితే ఇక్కడ చాలా చమత్కారమైనటువంటి విషయాన్ని, చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు వ్యాస భగవానుడు. నన్నయ్య గారు ఆంధ్రీకరించి మనను అనుగ్రహించారు. ఆ వాలకిల్యులు బ్రహ్మగారి యొక్క పుత్రులు కదండి వాళ్ళు. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య ఎందు పుట్టినవాడు ఇంద్రుడు. వాలకిల్యులు బ్రహ్మగారి యొక్క కుమారులు. వాలకిల్యులు ఇంద్రుడు కూడా కశ్యప ప్రజాపతి చేసేటటువంటి యజ్ఞానికి వెళ్ళారు. ఎప్పుడు చేశాడు యజ్ఞం? మీతో నేను మనవి చేశాను. వినతా కదురుమా పిల్లల్ని కోరుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. కొడుకు తండ్రి పీటల మీద కూర్చుని ఉంటాడు, దీక్షితుడు అంటారు. యజ్ఞం చేసి యాగం చేసేటప్పుడే అసలు దీక్ష అన్నమాట. కాబట్టి ఆయన దీక్షితుడై కూర్చున్నాడు. దీక్షితుడై కూర్చున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పీటల మించి ప్రతిదానికి లేచిపోకూడదు. కూర్చుంటే అలాగే కూర్చోగలిగినటువంటి స్థితిని పొంది ఉండాలి. కాబట్టి యాగదీక్షితుడు అంటే ఏ కారణానికి లేవకూడదు. కడుపున పుట్టిన కొడుకులే చచ్చిపోనివ్వండి. సగరుడు యజ్ఞం చేస్తుంటే 60,000 మంది సగరులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయన లేవలేదు. లేవకూడదా నువ్వు, ఉపద్రవాలు వస్తాయి, అలాగే కూర్చో అన్నారు. మరి మైలు రాదా అండి అని మీరు నన్ను అడగచ్చు. చేతికి కంకణం ఉంటుంది. ఆ కంకణం ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఆ కంకణ విసర్జనం చేసేంత వరకు మైల కూడా, ఆ శౌచం కూడా అంటుకోదు. కాబట్టి మళ్ళీ ఆయన అంశుమంతుడిని పంపించాడు. ఎక్కడుందో యాగాశ్వం చూసి పట్టుకురారా అని. కాబట్టి యాగదీక్షితుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన పీటల మీద కూర్చుని ఉంటాడు. ఆయన పీటల మీద కూర్చుని ఉన్నప్పుడు కార్యం బాగా జరగడము అంటే అర్థం ఏమిటి? ఆయన యందు ప్రేమ ఉన్నవారు ఆ కార్యమునందు సహకరించాలి. అప్పుడు ప్రేమ ఉన్నది అని నిఖార్స్ గుర్తు. అందుకే అమ్మాయి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఆయన అందరూ వచ్చి ఏమంటారంటే మీకేం పర్వాలేదు, హాయిగా మీరు కన్యాదానం చేయండి, మేమందరం లేవు, మేమందరం చూసుకుంటా ఉంటారు. ఆ తండ్రి కన్యాదాత పీటల మీద కూర్చుని ఆ పిల్లతో గౌరీ తపస్సు చేయించి కన్యాదానం చేయించి ఇన్ని చేయిస్తుంటాడు.